ఫెడరల్ వ్యవస్థను అపహాస్యం చేస్తున్న భాజపా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు భాజపా ప్రభుత్వం ఈడీ, సిబిఐ, ఐటీలను పావులుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. పార్టీ కోర్ కమిటీ సభ్యులు సుధాకర్ ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు పూర్తి మెజారిటీ ఉన్న భాజపా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పై సిబిఐ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. Down, 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 down. ED, CBI. Down, 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 down. ED, CBI. Down, 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 down. Vandura Nayana. Modi Gari Palana. Vandura Nayana. Modi Gari Palana. Vandura Nayana. Modi Gari Palana. Vandura Nayana. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడ ఏదైతే ఈడీ, సిబిఐని మిస్యూజ్ చేస్తూ గవర్నర్ అంటే ఏదైతే ఫెడరల్ వ్యవస్థని పరిహాసం చేస్తూ నిన్న ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంసీడీలో మెజార్టీ గెలిచిన మేయర్ కానివ్వకుండా చేస్తున్న నిరసనగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు మా కోర్ కమిటీ, నేను డాక్టర్ సుధాకర్, కోర్ కమిటీ సభ్యుని, అలాగే రాము, మాకు ఇంకా కోర్ కమిటీ సభ్యులు, మాజిద్ భాయ్, పార్లమెంటరీ కన్వీనర్, మన పేర్లని మళ్ళీ దానిస్తాను. ఫ్రెండ్స్ అయితే ఈరోజు ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగానే మన ఫెడరల్ వ్యవస్థలో, మన రాజ్యాంగంలో మనం కొన్ని రాసుకున్నాం హక్కులు, వాటిని పరిహాసం చేస్తూ ఈరోజు దేశంలో దాదాపు 8 రాష్ట్రాల ప్రభుత్వాలు కూలబట్టారు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం మనం, ఇంకా ఎంత అపహాస్యం అంటే మెజార్టీగా ఎంసీడీలో 150 ఓట్లున్నా కానీ మైనారిటీ ఉన్న వాళ్ళు గొడవ చేసి ఈ రోజు అక్కడ ఎన్నిక కానికుండా అడ్డుపడుతున్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా నిరసిస్తూ మేము ఇక్కడ ప్రదర్శన, అలాగే కేజ్రీవాల్ గారిని ఈడీ కేసులు ఇరికించడం, అక్కడ ఏం ప్రూఫ్స్ లేవు, ఛార్జ్ షీట్లు ఏం లేవు, కానీ ఈడీ మాత్రం ఈ రోజు ఆయన పేరు కూడా ఉందని చెప్పి అక్కడ మనకు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆయన రాజీనామా చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఆ పార్టీ అంటున్నారు. అదే అదాని అన్ని 1000 కోట్లు ఎవరు ఎంక్వైరీ చేయరు.